మనందరికీ కూడా మార్గదర్శకం. కారణం చాలా సింపుల్ జీవితాన్ని గడిపి ఆలోచన మాత్రం అద్భుతంగా తీసుకెళ్లి భారతదేశాన్ని సర్వశక్తివంతమైనటువంటి దేశంగా నిలబెట్టడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. ఆ తర్వాత మనందరూ కూడా గుండెలు అలిసిపోయి మనం అప్పుడు ఏ పార్టీలో ఎవరు ఉన్నప్పటికీ కూడా అందరూ బాధపడినటువంటి సంఘటన ఒక్క ఓటుతో ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయినప్పుడు పార్లమెంట్ లో నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇది నేను తొలి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, పూర్తిగా భారతీయ జనతా పార్టీ విధానాన్ని పూర్తిగా సమర్థిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఉండేటువంటి విధానాన్ని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ కూటమి నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనా దక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో కూటమి పరిపాలన ద్వారా ఈ రాష్ట్రాన్ని పట్టాలు తప్పినటువంటి ప్రగతిని, పట్టాలు తప్పినటువంటి అభివృద్ధిని, పట్టాలు తప్పినటువంటి సంక్షేమాన్ని తిరిగి తీసుకొచ్చి అన్నింటినీ కలిపి సమ్మిళితం చేసి ప్రజలను ముందుకు తీసుకుంటారు చేస్తున్న ప్రయత్నానికి మనందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ వాజ్పేయి గారు లాంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఊరు వాడ ఏర్పాటు చేస్తుంది. ఆయన స్ఫూర్తిని తీసుకుని ఆ స్ఫూర్తి ద్వారా విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని మనం కూడా పాటించడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ అదే భావనతోటి, అదే సందేశంతో వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితోటి ఈ రాష్ట్రం మొత్తం కూడా యాత్ర చేస్తున్నటువంటి మాధవ్ గారిని మన అందరి తరఫున కూడా మరొక వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సమయం చాలా అవసరమైంది. ఇలాంటి కీలకమైన సమయంలో మీరు చేస్తున్నటువంటి యాత్ర ఖచ్చితంగా 100% కూడా మనందరినీ కూడా దేశభక్తి వైపు, అందరూ కలిసి ఉండేదాని వైపు, అనుభూతి వైపు నమస్కారం. జై హింద్.